హలో గాయ్స్, ఈ వీడియోలో చెప్పాను కదా సండే సరుకులు ఇవి ఏం తెప్పించానో చూపిస్తాను చెప్తాను. రోజు తెలియలేదబ్బా, సండే మాత్రం ఆకలి విలువ తెలిసింది. వంట కంప్లీట్ అయ్యాక గ్యాస్ అయిపోయింది 3:45 టీ పెట్టాను, పాలు కాగబెట్టేశాను, వండాను, చికెన్ గ్రేవీ పెట్టేశాను. చిన్న ఫ్యామిలీ మొత్తం స్నానాలు చేసేసిన వేడి నీళ్ళతోటి. స్క్రీన్ మీద రాస్తాను ఇక్కడ ఏమేమి తెప్పించాను ఏంటి. అల్లం వెల్లుల్లి తెప్పించుకోబెట్టుకుంటా. మండే టు సాటర్డే మొత్తం పుదీనా మాత్రం మనీ ప్లాంట్ లాగా వచ్చేసింది ఆకులు. పుదీనా తీసుకొచ్చినా కూడా చిన్న చిన్న ఆకులు వస్తాయి, అది ఇష్టం అనిపించదు నాకు. వంట కంప్లీట్ అయ్యాక మా వారికి కాల్ చేసి చెప్పాను గ్యాస్ అయిపోయింది, ఒకేసారి అయిపోవాలి, అదంతా నేను ఒకదానే చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న అల్లం వెల్లుల్లి మొత్తం పేస్ట్ చేయడం కష్టము, అందుకే ఇప్పుడు ఎంత కావాలో అంతవరకు నేను మిక్సీ పట్టుకుంటాను. మసాలా మిక్సీ పట్టాను, తర్వాత అల్లం వెల్లుల్లి, తర్వాత కావాల్సిన ఆనియన్స్ టమాటా ఫ్రై చేసి వాటిని కూడా మిక్సీ చూపించేవన్నీ ఈ రోజు తెప్పించినవి. సండే రోజు 5 రూపీస్ 10 రూపీస్ ప్యాకెట్స్ అని తెప్పించుకున్నాను. మసాలా అంటాను నేను. గ్యాస్ అయిపోయింది, మా శ్రీవారికి కాల్ చేసి చెప్పాను. గ్యాస్ గోడౌన్ క్లోజ్ చేసి ఉంది, రైస్ ఒకటి కావాలి, కర్రీ అయితే ఉంది. ఆ హోటల్ నుంచి రైస్ తెప్పించుకున్నాను. ఇంట్లో ఉన్న కర్రీతో మేనేజ్ చేశాను నైట్ అంతా. ఆ ముగ్గురిని ఆకలితో ఉంచాడు. నేను ఆయన ఎంత ఆలస్యం వచ్చినా ఉత్తి కడుపుతో పడుకోబెట్టాను. పెట్టే వాళ్ళకి ఎంత టైం అయినా వండి పెట్టాలి. ప్లీజ్ లైక్ ఇవ్వండి అబ్బా.